పరమానందయ్య శిష్యులు జ్యోతిష్య బాధలు. పరమానందయ్య గారి శిష్యులు ఒకసారి వినాయక చవితి పండక్కి కావాల్సిన వెలగపండ్లు, వివిధ చెట్ల ఆకులు, పత్రి తీసుకురావటానికి ముక్తేశ్వరం గ్రామ చివరన ఉన్న చిన్న అడవికి వెళ్ళారు. అక్కడ రకరకాల చెట్లు, పొదలు ఉన్నాయి. దాంతో గురువుగారి పని మర్చిపోయి కాసేపు ఆ అడవిలో అటూ ఇటూ పరిగెత్తారు. కాసేపు గెంతాటలు, పరిగెత్తే ఆటలు సాగినాక కామేశం అనే శిష్యుడు మిగిలిన శిష్యుల్ని పిలిచి, ఒరే వెధవ కానాల్లారా, మనం వచ్చింది దేనికి? వినాయక చవితికి కావలసిన సరంజామా తేవడానికి కదా, మరి ఆ పని వదిలేసి ఈ వెధవ గోల ఏమిటర్రా అని పెద్దగా అరిచాడు. దాంతో శిష్యులకి అప్పుడు గుర్తుకు వచ్చింది తాము వచ్చిన పని గురించి. ఆపై హడావుడిగా కనిపించిన చెట్లు, ముక్కల ఆకులు సేకరించసాగారు. ఒక శిష్యుడు ఉమ్మెత్తకాయల్ని సేకరించడానికి వెళ్ళి పొరపాటున పెద్ద కొండ చిలువను తొక్కి, ఆపై తాను తొక్కింది ఏమిటో గ్రహించి పెద్దగా అరుచుకుంటూ మిగిలిన శిష్యుల దగ్గరికి పరిగెత్తాడు. ఇంకో శిష్యుడు జిల్లేడుకాయలు కోయడానికి ఒక జిల్లేడు పొదలో చేయి పెట్టగా ఆకుల మధ్య ఉన్న ఒక మండ్రగబ్బ కరిచింది. ఆ మండ్రగబ్బ దెబ్బకి పెడబుబ్బలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తాడు మరొక శిష్యుడు. ఈ అల్లరి గందరగోళం చూసిన ఇంకో శిష్యుడు శాస్త్రి, ఒరేయ్ తద్దమ్మల్లారా, మీరు మరీ వెర్రి వెధవల్లాగా చేస్తున్నారు, కాస్త స్థిరంగా ఉండి తొందరగా పత్రి సేకరించండి అని అరిచాడు. దాంతో శిష్యులంతా ఒక చోట చేరి సమావేశం పెట్టుకున్నారు. అప్పుడు సుబుద్ధి అనే శిష్యుడు శిష్యుల్ని 3 జట్లుగా విభజించి ఒక్కొక్కలకి ఒక్కో పని ఒప్పజెప్పాడు. తాను మామిడి ఆకుల కోసం గొడ్డలు తీసుకొని పెద్ద మామిడి చెట్టు ఎక్కి ఆకులు నేలరాల్చసాగాడు. ఇంతలో సుబుద్ధికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా ఆకులు రాల్చే బదులు ఏకంగా ఒక పెద్ద కొమ్మగాన్ని నరికితే బోల్డన్ని ఆకులు వస్తాయి, హాయిగా అందరూ కలిసి ఆ కొమ్మను లాక్కెళ్ళొచ్చు అని. ఆ ఆలోచన రాగానే చకచక ఒక పెద్ద కొమ్మ పైన ఎక్కి దాన్ని గొడ్డలితో ఠపీ ఠపీమని నరకసాగాడు. సరిగ్గా అప్పుడే గేదెలు కాసుకునే గోపయ్య గేదెల్ని అడవిలోకి గడ్డి మేయడానికి వదిలి అటువైపు వచ్చాడు. చెట్టు కొమ్మపై కూర్చుని అదే కొమ్మను నరుకుతున్న పరమానందయ్య గారి శిష్యుణ్ణి గుర్తుపట్టి, ఏయ్ వెర్రి బాపడా, నువ్వు కూసున్న కొమ్మనే నువ్వు నరుక్కుంటే ఆ కొమ్మకోలు కింద పడి సస్తావు అన్నాడు. గోపయ్య మాటలు విన్న సుబుద్ధి కొమ్మ నరకటం ఆపి, పోయ్ పెద్ద చెప్పొచ్చావు, నీవేమన్నా పెద్ద జ్యోతిష పండితుడివా ఏమిటి? ఈ కొమ్మపై ఉన్న నేను ఎందుకు కింద పడతాను అన్నాడు. సుబుద్ధి అలా అలా కొట్టి కొట్టి చెట్టు కొమ్మని కూల్చేశాడు. ఆ కొమ్మతో బాటే తను క్రింద పడి చచ్చాన్ రోయ్ అని పెద్దగా అరిచాడు. సుబుద్ధి అరుపు విన్న మిగిలిన శిష్యులు గావు కేకలు వేస్తూ సుబుద్ధికి ఏదో అయింది చూద్దాం పదండి అని గోలగా అరుస్తూ సుబుద్ధి కింద పడ్డ చెట్టు దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి కూళ్ళ కొమ్మల్లో నుంచి సుబుద్ధిని బయటకి లాగారు. ఇదంతా చూస్తున్న గేదెల గోపయ్య, ఒరే పిచ్చి సన్నాసి, నేను ముందే చెప్పానుగా కూర్చున్న కొమ్మను నరుకుతున్నావు, కింద పడతావు అని. అప్పుడు సుబుద్ధి మిగిలిన శిష్యులతో, నిజమేరా, అతను చెప్పినట్టుగానే కింద పడ్డాను అని గోపయ్యతో, నువ్వు ఖచ్చితంగా మా గురువుగారిలా బ్రహ్మజ్ఞానివి అని గోపయ్య కాళ్ళపై పడి దండం పెట్టాడు. అది చూసి మిగిలిన శిష్యులు కూడా గోపయ్యకు దండం పెట్టి ఇలా అడిగారు, అయ్యా గేదెల గోపయ్య గారు, మాకు మా గురువుగారు తండ్రితో సమానం. అలాంటి ఆయన కనుక మరణించారంటే మేం దిక్కుమాలిన వాళ్ళం అవుతాం. మీరు మీ జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం ఉపయోగించి మా గురువుగారు ఎలా చనిపోతారో చెప్పండి అని అడిగారు. అప్పుడు గేదెల గోపయ్య ఎగతాళిగా ఇలా అన్నాడు, మీ గురువుగారు ఎప్పుడైతే మధ్యాహ్నం వేళలా ఆవులిస్తారో ఆ మరుక్షణమే మరణిస్తారు అని చెప్పి గోపయ్య చల్లగా అవతలకి జారుకున్నాడు. గోపయ్య మాటలు విన్న పరమానందయ్య గారి శిష్యులు వినాయక చవితి పత్రి విషయం మర్చిపోయి వేగంగా ఇంటికి చేరారు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. పరమానందయ్య గారు భోజనం ముగించి వాకిట్లో అరుగు మీద కూర్చుని తాంబూలం సేవిస్తున్నారు. సరిగ్గా అప్పుడే అడవి నుంచి తిరిగి వస్తున్న శిష్యుల్ని చూసి, ఏరా అబ్బాయిలు, వినాయకుడికి పత్రి తేలేదేం అన్నాడు. శిష్యులు ఏమీ మాట్లాడకుండా గురువుగారిని చూస్తూ నిల్చున్నారు. సరిగ్గా అప్పుడే గురువుగారికి భుక్తాయాసం వల్ల నిద్ర ముంచుకు వచ్చి పెద్దగా ఆవులించారు. అంతే, శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యో గురువుగారు, మీరు ఇకపై ఆవలించకండి అన్నారు ఆందోళనగా. గురువుగారు ఆశ్చర్యపడి, అదేంట్రా అన్నారు. గేదెల గోపయ్య చెప్పిన జోస్యం గురించి ఆయనకు చెప్పారు శిష్యులు. శిష్యుల తెలివితేటలకి గురువుగారికి మాటలు రాలేదు.